ఏమేమో మీ ఎట్లా కూర్చున్నావు? అబ్బో ఎందుకే? ఎందుకంటే తలకు గోరింట పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నావు మమ్మీ? గలీజ్గా అసలు అది పెండలాగా ఉంది నాకు అయితే. నేను మన తల వేడిగా ఇంత ఉమ్మరిస్తుండే, వేడిగా బొగ్గు అంటుంది. ఇప్పుడు కూడా ఉమ్మరిస్తుంది. పెట్టినాక నాకు చల్లగా హాయిగా ఉంది, ఏసీలో ఉన్నట్టు. ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకంటే అది ఎండిపోయింది. మళ్ళీ అవసరం అమ్మమ్మ మీ గోరింటాకు అవన్నీ గలీజ్గా. అది గలీజ్ మొత్తం నువ్వు తలగా ఆడుకున్నా సరే కొంచెం కొంచెం గోరింటాకు ఉంటుంది. నాకు కూడా పెట్టు మళ్ళీ. ఇప్పుడే పెట్టుకోదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు చిన్న నాకు ఎవరు ఇది పెట్టిర్రే నా తలకి? నీకే ఎవరు పెట్టిరా? నీకే నాకు తెలియదు ఎవరు పెట్టిర్రా. నేను ఇట్లా మాట్లాడుకుంటే ఇట్లా చేయి పెడితే అప్పుడు నా చేతికి దాకింది. సరేలే తొందరగా అడుగు, ఇంకా మనము తిందాం. ఏం తిందాం? ఏదో ఒకటి స్నాక్స్ లాగా. సో ఫ్రెండ్స్ మా తమ్ముడు కూడా చూడండి చేతికి ఎట్లా అంటించుకున్నాడో. మా మమ్మీ మిక్సింగ్ వేసుంటే ఇది మా చించెలి గోరింటాకు చక్కగా పెట్టే. నాకు ఎప్పుడు రెడ్ అవుతుంది. సో నేనైతే పెట్టుకోలేను ఎందుకంటే మీకు తెలుసు కదా నాకు నచ్చదని. సో అందుకని చెప్పి నేను పెట్టుకోలేను. మా అమ్మమ్మ కూడా పెట్టుకుంది తలకి పెట్టుకొని ఇప్పుడే స్నానం చేసుకోవడానికి అయితే పోయింది. అట్లే కడుక్కుంటా. ఇప్పుడు మా మమ్మీ స్నానం చేసుకోవాలనుకుంటా. నాకు తెలిసి అవసరమా ఇంత చీకట్లా? చీకటితో సంబంధం లేదు. సరేలే కానీ తొందరగా కడుక్కో. అట్టలాగా అయ్యింది ఇడ వెంకన అట్ట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా అమ్మమ్మ అసలు ఎట్లొంగి చూస్తుందో. మా డాడీ ఒక వీడియో చూపిస్తుంటే అంటే మా డాడీ బయటకు వెళ్ళేటప్పుడు నాకైతే కారం మొంగులు వేసామని అయితే అడిగిండు. సో కారం మొంగులు అయితే వేసినాను. మా డాడీ మర్చిపోయి అట్లే పోతుంటే నేను మళ్ళీ పిలిచిన, మళ్ళీ గుర్తొచ్చి అయితే వచ్చి తింటున్నాడు. చూసిరు కదా మా మమ్మీ అయితే ఇంకా కడుకనే లేదు. సో ఇంకా అది పట్టుకొని అయితే కూర్చుంది. మా డాడీ మా అమ్మమ్మకి వీడియో చూపిస్తున్నాడు ఫోన్లో ఏదో. చూస్తున్నారు కదా ఎట్లా నిలబడ్డదో మా అమ్మమ్మ. వంగింది అసలు. మా అమ్మమ్మకి నొప్పి లేసలేదో ఏమో అంతగానో వంగింది. యోగా చేసినట్టు ఎక్సర్సైజ్ చేసినట్టు అయితే. సో ఆ స్టెప్ లాగా కొంచెం సేమ్ యోగా అయితే ఉంటుంది. అండ్ ఎట్లా చేస్తుంది చూడండి మా అమ్మమ్మ. ఏం చేస్తున్నావు మమ్మీ బయట? ఈ టైంలో ఏం చేస్తున్నావు బయట? పని చేసుకోవడానికి ఈ టైం అవసరమా మమ్మీ నీకు? ఎప్పుడు చూసినా అవసరం లేని టైంలో పని చేసుకుంటుంటావు. అవసరమైన పని అవసరమైన పనే చేసుకుంటారు. ఏంది అవసరమైన పనే చేసుకుంటారు, అవసరం లేని పని ఏం చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఏం పని చేయాలి చెప్పి? ఇప్పుడు ఈ టైంలో పని చేయడం అవసరమా నీకు? మంచి రెస్ట్ తీసుకోకుండా ఎప్పుడు చూసినా అవసరం లేని చేసావు కానీ అవసరం ఉన్నది మాత్రం చెయ్యవు. ఏం చేసి రెస్ట్ తీసుకో. నేను ఎప్పుడు చేశాను మమ్మీ? రెస్ట్ తీసుకో అనగా నేను చేశాను. రెస్ట్ తీసుకొని నువ్వే చెయ్యి. అయినా ఇప్పుడు నీకేం పని ఉంది ఊకే కూర్చోకుండా? సాయంత్రం పని ఎందుకు లేకుండా మస్తు పని ఉంటుంది. సరే కానీ నువ్వు అది కడుకోపో. నాకు అది చూసినే పెండ గుర్తుకొస్తుంది. పెండ మంచిదే. పెండ ఎందుకు? ఏమైంది? పెండ కూడా తినచ్చు. మరి పెండ తిను అమ్మమ్మ నువ్వు. తింటా. సో ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా మమ్మీ అయితే బయటనైతే మాట్లాడుతున్నారు గట్టిగా ఏమేమో అరుచుకుంటా. సో నేనైతే ఇంతకు వచ్చినాను. సో నేను మధ్యాహ్నం కూడా తినలేదు. ఈ మధ్య నేను మధ్యాహ్నం తింటలేను ఎందుకంటే నేను అంబలి తాగుతున్నాను. చూస్తున్నాను కదా అంబలి అయితే అయ్యింది. అండ్ చల్లగా అయింది కాబట్టి కొంచెం చిక్కగానైతే అయ్యింది. సో అందుకని చెప్పి మూత పెట్టేస్తున్నాను. మా అమ్మమ్మ పెద్ద కుండలో వేసింది ఎందుకంటే సరిపోవాలని చెప్పి. సో ఇదేం కర్రీ అంటే ఇది చోలకాయ కర్రీ. చోలకాయ కర్రీ మా డాడీ తప్ప ఇంకొవ్వరు తినలేరు ఎందుకంటే. సో ఫ్రెండ్స్ ఇదైతే చిక్కుడుకాయ కర్రీ. సారీ నాకు పేరు సరిగా గుర్తుకు రాలేదు. అండ్ ఇదైతే పప్పు. ఏం పప్పు అంటే బుడంకాయ పప్పు ఫ్రెండ్స్. సో బుడంకాయ పప్పు చాలా బాగుండే. ఇగో చూడండి కుండ నిండే వేసే మొత్తం అయితే అయిపోయింది. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అందుకని చెప్పి బుడంకాయ పప్పే మొత్తం వేసుకొని తినేసినాం. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే మామిడికాయలు తీసుకురామని అయితే మామిడికాయలు చెప్పింది. సో నేను మామిడికాయలు తీసుకొచ్చినాను ఎందుకంటే మా మమ్మీ ఏదో తురుము వేసా అని చెప్పింది. ఆ తురుము కోసం అని చెప్పి మామిడికాయలు తీసుకొస్తే మా మమ్మీ ఇంకా అయితే అది స్టార్ట్ చేయలేదు. మళ్ళీ ఏం చేస్తుందో ఏమో చూడాలి. సరే మమ్మీ ఆ తురుము ఎప్పుడు చేస్తాం మమ్మీ? మామిడికాయ తురుము చెప్పి కదా ఒకసారి మన ఫ్రెండ్స్కి కూడా చూపిస్తానే. రేపు చేసి చూపిస్తా. సో చూపిస్తాదంట చూద్దాము.